లక్ష్యం సమాజ హిత. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మన ముందు అనేక రకాలైన న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అంటే ఆంధ్రజ్యోతి, వెలుగు, సాక్షి, ఈనాడు, ఇలా ప్రతి ఒక్క పేపర్లో ఈ రోజు ఏ ముచ్చట్లు ఇచ్చారు ఏంటి అనే విషయం తెలుసుకున్నట్లయితే, మొదటిగా చూసుకున్నట్లయితే కోర్స్ మనకి తెలుసు, ఇటు ఏపీలో చూసుకున్నట్లయితే మొదటిగా ఇంకా విశాఖ ఒక హాట్ టాపిక్గా నిలుస్తుంది. ఇటు తెలంగాణ చూసుకున్నట్లయితే మెయిన్ అంటే హాట్ టాపిక్ అంటే మునుగోడు. అది అందరికీ తెలిసిన విషయం. అసలు మునుగోడులో ఏం జరుగుతుంది, ఇటు ఏపీలో ఏం జరుగుతుంది, అసలు విశాఖలో ఏం జరుగుతుంది, ఇంకా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలన్నీ కూడా ఒకటే రోజు వారంతా కూడా కలిసి అక్కడ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభల్లో ఏం జరిగింది, అసలు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, అధికార పార్టీలు ఏమంటున్నాయి అనేది పూర్తి వివరంగా తెలుసుకుందాం. సో మొదటిగా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మొదటిగా మనకి ప్రధానంగా ఇచ్చిన అంశం ఏంటి అనేది చూసినట్లయితే ఆదరం బెదరం అడుగు ముందుకే వేస్తామంటూ మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే రాజకీయ గూఢచారులు అని ఇచ్చారు. అంటే రాజకీయ గూఢచారులు అంటే ఒక పార్టీలో ఉంటూనే వేరొక పార్టీకి సహకరించడం, లేకపోతే ఒక పార్టీలో ఉంటేనే వేరే పార్టీలో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఈ విధంగా అంటే పార్టీని మోసం చేస్తూ కూడా అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అనే దాన్ని బట్టి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చూద్దాం ఇక ఏం జరుగుతుంది అనేది. మొదటిగా చూసేక మునుగోడులో 2 పార్టీల తరపున 200 మంది దాకా సేవలు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సొంత ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించడమే పనిగా పెట్టుకున్నారు అనేది తెలుస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒకటే పార్టీలో ఉంటూ వేరే పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనేది. సో అలా సేమ్ అలాగే ఇక్కడ జరుగుతూ ఉందని కూడా మనకి రాజకీయ గూఢచారులకు సంబంధించిన మెయిన్ ప్రధాన వార్తలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మనం చూస్తే ఇంకా ఎవరిని కలుస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అసలు ఏ పార్టీలో ఎవరుంటున్నారు, ఈ పార్టీకే సహకరిస్తున్నారా, లేకపోతే ఈ పార్టీలోకి వచ్చి ఇంకో పార్టీకి సహకరిస్తున్నారా, ఈ విధంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది అనేది మాత్రం మనకి క్లియర్గా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇంకా మనం చూస్తే మనవాడైతే బుజ్జగింపులు, ప్రత్యర్థి వాడైతే చేరికకు వ్యూహాలు రచనలు చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇస్తూ ఉన్నారు. ఇంకా ప్రత్యర్థి వారైతే ఇక చేరికకు వ్యూహాలు సన్నాహాలు అన్నీ కూడా సమర్థవంతంగా చేసుకునే పనిలో పడుతున్నారు. ఒకవేళ మనోడైతేనేమో బుజ్జగించేస్తున్నారు, ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు అయితేనేమో పార్టీలోకి ఆహ్వానించే విధంగా, పార్టీ కప్పే విధంగా వారిని ప్రోత్సహించడం, లేకపోతే వారిని ఆ విధంగా పార్టీలోకి ఆహ్వానించే క్రియలు చేయటం అలా జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చూసే గూఢచారుల సేవలకు 40,000 నుంచి 50,000 దాకా నజరానా కూడా ఇస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ ఒకటే పార్టీలో ఉండి ఇంకో పార్టీకి హెల్ప్ చేస్తూ ఆ పార్టీని ఇలా చేయండి, పార్టీని ఇలా చేయండి, లేకపోతే నేను ఇందులోనే ఉన్నాను, ఈ పార్టీని ఇలా చేయండి అంటే అవతల వాళ్ళకి ప్రత్యర్థులకు 40,000 ఇవ్వటం, 50,000 ఇవ్వటం, ఇలా డబ్బు ఆశ కూడా, కొంత ధన ఆశను కూడా చూపిస్తూ వాళ్ళని పార్టీలను విలీనం చేయటం కానీ, పార్టీలను చీల్చడం కానీ, పార్టీలలో అవకతవకలు ఎదుర్కొనేలా చేయటం కానీ ఇలా జరుగుతూ ఉంది మునుగోడులో అనేది మాత్రం మనకి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఇంకా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతానికైతే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. అంటే అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అర్థం కాదు. అటు ప్రజలు చూస్తే మాత్రం నమ్ముకుని అభిమానంతో, ఒక పార్టీ మీద అభిమానంతో, ఒక వ్యక్తి మీద అభిమానంతో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత పార్టీలు మారుతూ ఉన్నారు. ఇలా పార్టీలు మారటం వల్ల కూడా ప్రజలు ఎంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అటు పార్టీని గెలిపించుకున్న సంతృప్తి కూడా లేదు, ఇటు మనిషి మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్న సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారు అధికారులు అంటూ కూడా ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలి అనేది కూడా ప్రజల్లో ఒకలాంటి సందేహమే ఉంది అనుకోవచ్చు. సో ప్రజలు ఇప్పుడు ఆలోచించి ఓటేస్తారా, లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళు చూపించే ఆశలకి, వారిచ్చే నజరానాలకి ఓటేస్తారా, లేకపోతే భవిష్యత్తును ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేస్తారా అనేది చూసినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగా ఎటు తేల్చలేని విషయంగానే ఉంది. ప్రజలైతే ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారనేది మాత్రం క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు ఎటు జంప్ అవుతున్నారు అనేది కూడా తెలియట్లేదు, ఎక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకుంటున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఒకవేళ పార్టీలకు, ఈ పార్టీలో ఇష్టంతో వచ్చినా కూడా మళ్ళీ ఎన్ని రోజుల్లో అవతల పార్టీలోకి వెళ్ళిపోతారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఒకరొకరు మొత్తం కాంట్రాక్ట్లకు, అటు కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నారు అనేది మాత్రం ప్రజల్లో చాలా క్లియర్గా తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మునుగోడులో కనిపిస్తుంది. మునుగోడులో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం అయితే పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మాత్రం ఒక మునుగోడు మాత్రమే ఉంది అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక పనులన్నీ చిట్కెలో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక
చూసినట్లయితే ప్రజల సమస్యలే కాదు వ్యక్తిగతమైనవి కూడా చూస్తాం, నేతల దృష్టికి తెస్తే చాలు అక్కడికక్కడే పరిష్కారాలు కూడా చేస్తాము అంటూ కొందరు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కొన్ని తెలుసుకొని కూడా మరి నిష్పృతి చేస్తున్నారు. ఇక రోడ్ల నిర్మాణం వేగిరంగా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి ఒక్క పని కూడా అనేది మరి అధికారులు పనులన్నీ చిట్కలు చేసే విధంగా రోడ్లు ఎక్కడైనా గుంతలమయంగా ఉన్న రోడ్లు కావచ్చు, ఇంకా అనేక రకాల విద్యుత్ సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ప్రతిదీ కూడా మరి చెప్పకపోయినా కూడా చూసుకొని చేస్తాం. కానీ ఇంకేమైనా చెప్పాల్సినవి ఉంటే కూడా మరి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని అప్పటికప్పుడే పరిష్కారం చేసే విధంగా కూడా చిట్కల పనులన్నీ చేసే విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వ్యవహారం అనేదిగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే ఆరోగ్యం బాలేని వారికి సొంత ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఉంది. ఇక సామాజిక వర్గాల వారిగా ప్యాకేజీలు కూడా ఉండబోతున్నాయి, విందులు కూడా ఉండబోతున్నాయి అనేది చరిత్ర. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం మనం పేపర్ 14లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పనులన్నీ కూడా చిట్కలో చేసే విధంగా, అంటే ఎక్కడ ఏ సమస్య ఉందన్నా కూడా చిట్కలో చేసే విధంగా ఉంది. ఎందుకంటే మరి అలా చెప్తూ ఉన్నారు కానీ అధికారులు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు అయితే లేవు అనేది మాత్రం ప్రజల దృష్టిలో ఉంది అనేది మాత్రం మనకి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇక తెరపైకి తుపాకుల గూడెం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే గోదావరి కావేరి అనుసంధానం ప్రతిపాదనలో కీలక అడుగు అంటూ ఇచ్చారు. ఇంకా చూద్దాం. 324 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని SWDA చెప్తూ ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు ఇక్కడ. అలాగే ఇంకా మనం చూసే అభిప్రాయాల సేకరణకు 18న బెంగళూరులో భేటీ కానున్నారు. ఇక కృష్ణా జలాల సంరక్షణపై చర్యలు కూడా తీసుకోవాలంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మరి ఈ నీటికి సంబంధించిన మరి గొడవ అనేది ఈ యొక్క మరి పరిస్థితి అనేది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్లుగా ఇది జరుగుతూనే వస్తుంది. కానీ దీన్నంటూ ఒక కొలికి తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవు. కొన్ని చోట్ల అటు ఏపీ మంత్రి ఇటు తెలంగాణ మంత్రులు ఇద్దరు కూడా ఒక్కటే కావాల్సి కుమ్మక్క ఇద్దరు కూడా మరి ఈ విషయాన్ని సాగదీస్తున్నారు అనేది కూడా ప్రజల్లో కొంత అభ్యంతరం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా లేదు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేస్తాం అనేది మాత్రం అటు వాళ్ళు ఏపీ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా దీనికి సంబంధించి మాత్రం ఇంకా ఇది ఎక్కడ కూడా తేల్చని విషయంగా మాత్రం మనం ఇప్పుడు చూడొచ్చు. ఇంకా 18న ఇప్పుడు దీని విషయమై బెంగళూరులో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. నీటి వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేది ప్రజల ఆకాంక్షగా కూడా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చూద్దాం. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి బూరా నర్సయ్య రాజీనామా చేశారు అనేది మనకి ఇక్కడ ఒక టాపిక్ కనిపిస్తుంది. ఇంకా అవమానాలు ఎదుర్కొన్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక లేఖను కూడా రాశారు ఆయన అనేది కూడా తెలుస్తుంది. ఈ పార్టీలో ఉంటూ ఎంతో ఇష్టంతో ఉన్న నన్ను పార్టీలో ఎన్నో అవమానాలకు గురి చేశారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా సీఎం కేసీఆర్కి బూరా నర్సయ్య ఒక రాజీనామా లేఖను కూడా బహిరంగ లేఖను కూడా ఆయన రాసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇంకా ఏం రాశారు ఏం చెప్పారని చూసినట్లయితే ఇంకా కొనసాగరం అర్ధరహితం అంటూ సీఎంను కలవాలంటే ఒక యుద్ధంగానే కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలను వినే పరిస్థితి ఎక్కడుంది అసలు అంటూ కూడా లేఖలో కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మనం చూద్దాం. ఇంకా ఆయన ఆవేదన అంతటిని కూడా ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఇక సన్నిహితులతో చర్చించి బీజేపీలో చేరికపై త్వరలో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఆయన అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఎలా ఉంటున్నారు అనేది కూడా తెలియట్లేదు అసలు అనేది మనకి తెలుస్తుంది. ఒకవేళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా నమ్మడానికి లేదు. ఒకవేళ ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీని ఏమైనా చేయాలనుకుంటున్నారు అంటే ఈ పార్టీ వాళ్ళని అందులోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఈ పార్టీ గెలవకుండా అవతలి వాళ్ళకి ఏమైనా నజరానాలు అంటే డబ్బు ఆశ చూపించేసి ఇంకేదైనా అంటే రాజకీయ గూఢచారులుగా ఉంటున్నారా అనేది క్లియర్గా చెప్పుకోవాలంటే రాజకీయ గూఢచారులుగా ఉంటున్నారా అనేది మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేయొచ్చు. కానీ ఇది ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అంతుపట్టని విషయంగానే ఉంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక సన్నిహితులతో చర్చించి బీజేపీలో చేరికపై త్వరలో ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ లేఖలో వివరించారు. ఇక బాధతోనే టీఆర్ఎస్కు రాజీనామా చేశాను, ఢిల్లీలో ఇక బూరా నర్సయ్య గౌడ్ ఈ విధంగా వ్యక్తపరిచారు లేఖలో అంటూ ఇచ్చారు మనకి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కూడా ఆయన భేటీ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనం చూస్తే ఇక నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1019 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే 503 పోస్టులు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక 500 పోస్టులకి ఇన్ని లక్షల మంది మరి దరఖాస్తు చేసుకున్నారు అంటే అది ఎంత టఫ్గా ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అవుతుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది. అది 500 మంది ఉన్నప్పుడు కొన్ని లక్షల పోస్టులు ఉన్నప్పుడు మరి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం
చూసుకోవచ్చు. కొన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న పోస్టులు మాత్రం 503 మాత్రమే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. ఇక ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం అంటూ ఇచ్చారు. ఇక అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీ 31 నుంచి యూజీ తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే డ్రగ్స్ సైబర్ నేరాల నివారణకు కమిటీ కూడా సిద్ధమవుతుంది. బీసీల సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఈ రెండింటికి మనకి సంబంధించిన వివరాలు అయితే మనం పేపర్ 12లో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే మనకి డ్రగ్స్ సైబర్ నేరాలకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు ఉండబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఉపాధి కోర్సులకు కూడా కొన్ని ప్రాధాన్యతలు ఇవ్వబోతున్నారు. వాటన్నిటి ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మాత్రం మనం పేపర్ 12లో వివరంగా చూసుకోవచ్చు అనేది మాత్రం మనకు ఖచ్చితంగా ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక మొదటి ప్రధాన వార్త చూసినట్లయితే ఇక అదరం బెదరం అడుగు ముందుకే వేస్తాం అంటూ మనకి చెప్తున్నారు. ఇంకా 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామంటూ ఆంధ్రజ్యోతి ఉసురు తీయడానికి పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మేము ఎక్కడ కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు అంటూ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా మనం చూసుకోవచ్చు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో మెయిన్గా అయితే ప్రధాన వార్తగా అభిమానం అంటే బానిసత్వం కాదు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత పిల్లల కళ్ళు మసకలవుతున్నాయి అంటూ మనకి వెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఇంకా మరో ప్రధాన వార్తలు చూసినట్లయితే ఇక కేసీఆర్ ఢిల్లీలో ఇంటికే పరిమితమైన కేసీఆర్ అంటూ ఆయన గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మునుగోడు పరిస్థితి చూసినట్లయితే మనకి వెలుగులో కులాల ఓట్లకే ఎక్కువ కీలక ప్రాధాన్యత కలుగుతుంది అక్కడ అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రభావం చూపుతున్నట్లు అలాగే గౌడ్స్ ఎక్కువగా, అలాగే పద్మశాలీలు ఎక్కువగా, యాదవులు ఎక్కువగా ప్రభావం చూపుతున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే కులాల వారీగానే ఓట్లు ఎక్కువగా మరి పడుతున్నాయి అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక వివరాలు చూసినట్లయితే ఇక అభిమానం అంటే బానిసత్వం కాదు, అట్టడుగు వర్గాల సమస్యలు సీఎం దృష్టికి తేలేనప్పుడు టీఆర్ఎస్లో ఉండి లాభం లేదు అంటూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి బూర నర్సయ్య గౌడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకున్నాం. పార్టీలో ఉంటూ కూడా నేను ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను, పార్టీలో ఉంటూ కూడా ఎవరి సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నాను, ఒకవేళ విన్నా కూడా ఆ సమస్యకు పరిష్కారం చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను, ఒకవేళ సీఎంని కలవాలంటే అదొక పెద్ద యుద్ధంగానే ఉంది, కానీ ఆయనను కలిసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. నేను అభిమానించి నేను ఎంతో ఇష్టంతో ఉన్నటువంటి పార్టీలో నాకు ఎటువంటి ఫెసిలిటీ లేనప్పుడు, ఎవరికి సహాయం చేయలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నేను ఈ పార్టీలో ఉండడం అవసరమా అనే విధంగా సీఎం కేసీఆర్కి కూడా ఒక లేఖను కూడా ఆయన రాసినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఆల్రెడీ అమిత్ షాను నడ్డాతో కూడా ఆయన భేటీ అయినట్లు కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇప్పుడు వెలుగులో కూడా ఆయన అదే చెప్తూ ఉన్నారు. ఇంకా అభిమానం ఉంటే బానిసత్వంగా ఉండలేం కదా, అభిమానం ఉంటే వారి సమస్యలు తీర్చాలి, వారి పైన వారిని ఆదరించాలి, వారికి కావాల్సినవన్నీ చేయాలి, అది కదా అభిమానం అంటే. బానిసత్వంగా ఒకరిని బ్రతకనివ్వడం, బానిసత్వంగా ఒకరి కింద ఉండడం అనేది కూడా అభిమానం కాదు కదా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ మరి క్లియర్గా ఇచ్చారు. అట్టడుగు వర్గాల సమస్యలు అసలు సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలంటేనే అది సమస్యగా మారిందే తప్ప అది తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది అనేది మాత్రం ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా నేను ఈ పార్టీలో ఉండడం వల్ల ఎవరికి లాభం ఉంది అందుకనే నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అంటూ ఆయన మీడియాతో కూడా మాట్లాడారు అనేది మాత్రం మనకి ఎంతో క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా చూద్దాం మనం. ఇంకా కేసీఆర్కు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ రాజీనామా లేఖ రాశారు. హైదరాబాద్లో జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు అంటూ బడుగుల సమస్యలు తీర్చమంటే అవమానం ఎందుకు, అసహనం ఎందుకు మీకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా. మరి హైదరాబాద్లో ఆయన చూస్తే జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు అంటూ కూడా ఆయన నిలదీస్తున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర పోరాటానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి కదా, మరి ఆయన విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు అనేది కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి బూర నరసయ్య గౌడ్. ఇంకా అలాగే ప్రతి విషయాన్ని కూడా ఆయన కేసీఆర్కు మాజీ మంత్రి బూర నరసయ్య గౌడ్ ఎన్నో మరి సవాళ్ళతో కూడినటువంటి ప్రశ్నలను మరి కొన్ని ఆ లేఖలు లిఖించినట్లుగా మాత్రం మనకి తెలుస్తుంది. ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే అసలు ఆయన విగ్రహం ఎందుకు పెట్టలేదు, బడుగుల సమస్యలు తీర్చమంటే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరి సమస్యలు ఎందుకు తీర్చట్లేదు అసలు అనేది కూడా అక్కడ క్లియర్గా రాసినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఇంకా బీసీలకు టికెట్ ఇవ్వాలని కోరడం ఒక నేరంగా పరిగణిస్తున్నారు సీఎం కేసీఆర్. కానీ బీసీలకు టికెట్ ఇవ్వడం అనేది ఒక నేరమా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బీసీలకు టికెట్ ఇవ్వడం ఒక నేరంగా చూస్తున్నారు మీరు, అది నేరమా అని ఆయన ప్రశ్న చేస్తున్నారు. అలాగే ఇంకా మనం చూస్తే
రాజకీయం ధరణితో రైతులను ఎన్నో అవస్థలు రాజకీయాలు వెట్టి చాకిర్లు చేయించారు, ప్రజలు భరించారు అయినా కూడా అంటూ ఇచ్చారు. ధరణి పోర్టల్ అంటూ ఎన్నో క్రియేట్ చేశారు, కానీ దానివల్ల ఏ ప్రజలకు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఎక్కడ కూడా మంచి జరిగిందే తెలియదు. అయినప్పటికీ కూడా ప్రజలు కావచ్చు, అలా రైతులు కావచ్చు, అందరు కూడా భరించారు అయినప్పటికీ కూడా అంటూ మాత్రం మనకి ఆయన చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా ఆయన లేఖలు లిఖించినట్లుగా మాత్రం మనకి తెలుస్తూ ఉంది. ఇంకా మనం చూద్దాం, రాజకీయ వెట్టి చాకిర్లు కూడా అన్నీ చేశారు, అయినప్పటికీ ప్రజలందరూ కూడా భరించారు. కట్టేసి బొక్క వేస్తే పడుండే పెంపుడు జంతువును కాను అంటూ ఆయన చాలా ఫైర్ అయ్యారు. ఒక 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 కుక్కని కట్టేసి కొన్ని బొక్కలు వేస్తే ఎలా ఉంటాయి ఆ కుక్కలు, అలా ఉండే ఒక బానిసను కాను నేను అంటూ ఆయన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నా వల్ల కాదు, నేను పార్టీలో ఉండలేను, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంటూ రాజీనామా లేఖ రాశారు. ఆయన ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా క్లియర్గా మనకి ఆయన ఒక లేఖ రాసి సీఎంకి పంపించినట్లుగా, రాజీనామా లేఖలు అన్నీ రాసినట్లుగా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇంతకుముందు పేపర్లో కూడా అదే ఉంది, ఇప్పుడు కూడా మనం వెలుగులో కూడా ఆయన అదే ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. కాకపోతే మనకు ఆంధ్రజ్యోతిలో ఆయన కొన్ని లేఖ రాశారనే మాత్రం, కానీ ఇందులో మాత్రం సంబంధించి ఏం రాశారనేది కూడా క్లియర్గా మనకి ఇచ్చారు. చూద్దాం. ఇంకా మనం చూస్తే ఇక ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టార్ట్ అవబోతున్నాయి అంటూ ఇచ్చారు. ఇక ప్రతి ప్రాంతం నుంచి కూడా బస్సు సౌకర్యాలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా మరి విద్యార్థులను ఉద్దేశించి మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అని కూడా చెప్తున్నారు. సమయానికి రావాలి అని కూడా చెప్తున్నారు. 503 పోస్టులు ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఇక 3,80,081 దరఖాస్తులు మాత్రం వచ్చాయి అని చెప్తున్నారు. కానీ ఒక 503 పోస్టులకి ఇన్ని దరఖాస్తులు వచ్చాయి కాబట్టి అది ఎంత టఫ్గా ఉండబోతుంది, ఎంత జాగ్రత్తగా రాయాలి అనేది కూడా విద్యార్థులు గమనించాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఉదయం 10:15 లోపు మరి సెంటర్లో ఎంట్రీ ఉండాలి, సెంటర్లోకి వచ్చేసేయాలి విద్యార్థులంతా అంటూ చెప్తున్నారు. అలాగే ఇక బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు అంటూ కూడా ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉన్నారు అధికారులు. బంగారానికి సంబంధించిన మరి ఏవి కూడా తెచ్చుకోవద్దు ఎవరు విద్యార్థులు అనేది కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇంకా చూసి తాళి ఉంటే నో ప్రాబ్లం, కానీ అంటే కొన్ని మెయిన్ ఉండాల్సినవి కొన్ని ఉంటే పర్లేదు, కానీ మిగతావి ఇవి కూడా ఎక్కువ మ్యాక్సిమం తెచ్చుకోకుండా గోల్డ్ అనేది తెచ్చుకోకుండా ఉంటేనే బెటర్ అనే విధంగా మాత్రం గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యాలు కావచ్చు, అన్నింటిని కూడా ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చేశారు, టీఎస్ఆర్టీసీ వాళ్ళు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం, ఇంకా పిల్లల కళ్ళు మసకవుతున్నాయని ఇచ్చారు. అది దేనికి అవుతున్నాయి అనేది చూస్తే రాష్ట్రంలో 23% మందిలో చూపు సమస్య ఇప్పుడు మొదలవుతుంది అనేది తెలుస్తుంది మనకి. ఇంకా హైదరాబాద్లో 36% మంది బాధితులు ఉన్నారు. ఇంకా కరోనాకు ముందటితో పోలిస్తే 4 రెట్లు అధికంగా ఉన్నాయి. ఇక ఆరోగ్య శాఖ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లుగా తెలుస్తుంది. కరోనా ప్రభావంతో పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం ఉండొచ్చు అనేది కొందరి అభిప్రాయం, కానీ ఇదే ఖచ్చితంగా అనేది మాత్రం కొందరి అభిప్రాయం. మొత్తంగా కరోనా కంటే ముందు ఎవరు కూడా మరి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏవీ లేవు కాబట్టి పిల్లలు సెల్ ఫోన్ వాడాల్సిన అవసరం కానీ, టీవీల ముందు కూర్చోవాల్సిన అవసరం కానీ, మరి ల్యాప్టాప్స్ ముందు కానీ ట్యాబ్స్ ముందు కానీ ఇవన్నీ కూర్చొని యూజ్ చేయాల్సిన అవసరం ఏ పిల్లలకి కూడా లేదు. కానీ అంతకుముందు చక్కగా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎవరికి కూడా కంటి సమస్య అనేది అంతగా లేదు. కానీ ఇప్పుడు కరోనా తర్వాత అంతా కూడా డిజిటల్ క్లాసెస్ అయినప్పటికీ ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ చూడడం వల్ల, అందరూ సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దాని నుంచి ఖచ్చితంగా సమస్య అనేది అంతకుముందు కరోనా సమయంలో పోల్చుకున్నట్లయితే 4% ఇప్పుడు ఇంకా పెరిగింది అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా ఈ టీవీలు చూడడం వల్ల, అలాగే సెల్ ఫోన్స్ చూడడం వల్ల, అలాగే మరి వారి ఆన్లైన్ క్లాసెస్ ప్రభావంతో వారంతా ఎప్పుడు టీవీల ముందు సెల్ ఫోన్ల ముందు ఉండడం వల్లనే ఈ సమస్య వచ్చింది అనేది, పిల్లలందరికీ సమస్య వచ్చింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అనేది కొందరి అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూద్దాం, ఇంకా కరోనా ప్రభావంతో చాలా వరకు పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇంకా ఎక్కువసేపు స్క్రీన్ని చూడడంతో కళ్ళపై ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది అంటూ వైద్యులు కూడా సూచించారు అనేది కూడా మనకి వెలుగులో ఇచ్చారు. ఇంకా బడి పిల్లలందరికీ కూడా టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ టెస్టులు చేసినప్పుడు అంతకు ముందుతో పోల్చినట్లయితే ఇప్పుడు చాలా వరకు మరి ఇది ఈ విధంగానే కంటి సమస్యగానే ఉంది పిల్లల్లో చాలా వరకు అనేది మాత్రం చెప్తూ ఉన్నారు వైద్యులు. ఇంకా కంటికి సూర్యరశ్మి చాలా అవసరం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూసినా కూడా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఎవరికి కూడా ఎండ అనేది తెలియకుండా ఈ సిటీస్లో ఎక్కువగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యరశ్మి అనేది కావాలి. కాబట్టి ఖచ్చితంగా అది దొరికే ప్లేస్కి వెళ్ళడం, అది
మెయిన్గా సూర్యరశ్మి పడే విధంగా పిల్లలు ఉండాలి అనేది కూడా డాక్టర్లు సూచిస్తున్న పిల్లలే కాదు ఎవరికైనా సరే సూర్యరశ్మి అనేది చాలా అవసరం. దానిలో అనేక రకాలైనటువంటి డి విటమిన్స్ కావచ్చు చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి మనకి ప్రసాదించేదాన్ని మనం అనుభవించాలి, మనం తీసుకోవాల్సిందే దాన్ని. ఖచ్చితంగా మనం ఎంత ఎలక్ట్రికల్గా ఎన్ని యూస్ చేసినప్పటికీ కూడా మరి సృష్టి అనే దానిని కూడా మనం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా సృష్టిలో వచ్చే సూర్యరశ్మి కిరణాలు కావచ్చు వాటిల్లో ఎన్నో బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ఉంటాయి. కాబట్టి దానిని మెయిన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని డాక్టర్లు చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. ఎందుకంటే అది కళ్ళకి కావచ్చు, బ్రెయిన్కి కావచ్చు, బాడీకి కావచ్చు. ఇంకా డి విటమిన్ అనేది మెయిన్గా మనకి ఖచ్చితంగా సూర్యరశ్మిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి, చేపించండి పిల్లలతో కూడా అనేది కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరు కూడా ఎండ ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు ఇప్పుడున్న బిజీ పరిస్థితిలో. కానీ కొంత మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా సూర్యరశ్మిని ఆస్వాదించే విధంగా ప్రయత్నాలు చేయండి అనే విధంగా డాక్టర్లు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నట్టుగా మాత్రం మనకి వెలుగులో క్లియర్గా ఇచ్చేశారు. సో ఇంకా మనం చూద్దాం. ఇక వారం రోజులుగా ఢిల్లీలో మకాం ఎందుకు అంటూ టీఆర్ఎస్ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇక టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన ఒరిగిందేం లేదు అంటూ అటు కిషన్ రెడ్డి టీఆర్ఎస్పై ఫైర్ అవుతున్నారు. టీఆర్ఎస్ అని ఉన్నదాన్ని బీఆర్ఎస్గా మార్చారు, దానివల్ల ఒరిగింది ఏమన్నా ఉందా, ఏమీ లేదు అంటూ ఆయన చాలా ఫైర్ అవుతున్నారు. అసలు వారం రోజులుగా ఢిల్లీలో మకాం ఎందుకు వేసావు నువ్వు అంటూ కూడా ఆయన ప్రశ్న చేస్తున్నారు టీఆర్ఎస్ని. ఎందుకు అసలు నువ్వు మకాం వేసుకొని కూర్చున్నావు అక్కడ అంటూ కూడా. సో ఇంకా చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పోలింగ్ కాగానే కేటీఆర్ ఎవరిని కలవరు. పోలింగ్ అయిపోయిందంటే చాలు అసలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అసలు ఎవరిని కలవరు. వాళ్ళ దారిలో వెళ్ళిపోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, మస్తు ముచ్చట్లు చెప్తారు అన్నట్లుగా మాత్రం ఆయన ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూద్దాం. ఇక వారిద్దరూ ఫామ్ హౌస్లు దత్తత తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇక వాళ్ళిద్దరి ఫామ్ హౌస్లు ఎవరైనా దత్తత తీసుకోవాల్సిందే అన్నట్లుగా కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు కిషన్ రెడ్డి అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వారం రోజులుగా ఆయన ఢిల్లీలోనే అసలు ఎందుకున్నారు అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు సీఎం కేసీఆర్ని, కేటీఆర్ని అసలు ఎందుకున్నారు అనేది. ఇంకా మనం చూద్దాం. ఇంకా చూస్తే ఇంకా ఢిల్లీలో ఇంటికే పరిమితమైన కేసీఆర్ అంటూ మరొక దగ్గర మనకి ఒక ప్రధాన న్యూస్ కనిపిస్తుంది. చూద్దాం అది కూడా. ఇక రాజధానికి వెళ్ళి ఎవరిని కలవని సీఎం. అసలు రాజధానికి వెళ్ళారు, ఎవరిని కలవాల, ఎందుకు వెళ్ళారు, అసలు వారం రోజుల నుంచి ఎందుకు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు అనేది ఒక క్వశ్చన్గానే మిగిలిపోతుంది. ఇంకా మనం చూద్దాం. ఇంకా మరో 2 రోజులు కూడా అక్కడే ఉంటారన్న టీఆర్ఎస్ వర్గాలు. అసలు ఎవరిని కలవట్లేదు, ఏం చేయట్లేదు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా 2 రోజులు కూడా అక్కడే ఉంటారు. వారం రోజులు అవుతుంది వెళ్ళి, ఎందుకు ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది అందరి ప్రశ్న. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియని వింత అనేది కూడా ఒకటి మనకి ఇక్కడ వెలుగులో ఇచ్చేశారు. ఇంకా చూద్దాం. సీఎం కేసీఆర్ 4 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు పరిశీలించడం మినహా ఆయన ఎవరిని కలవలేదు. తన అధికార నివాసానికే పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా కలిసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. అసలు ఎందుకు వచ్చారనేది ఇక్కడ క్వశ్చన్ మార్కే. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అసలు కేసీఆర్ ఏం చెప్తున్నారు అనేది తెలియాలంటే మనం పేపర్ 2లో చూసుకోవాల్సిందే. కానీ మొత్తంగా అయితే ఆయన ఎవరిని కలవలేదు, అక్కడ ఏం జరగట్లేదు, కానీ ఆయన అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు అనేది ఎవరికి తెలియదు, అసలు ఎందుకున్నారు అనేది ప్రశ్న. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేపర్ 2లో మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే మునుగోడులో 3 కులాల ఓట్లే కీలకంగా ఉన్నాయి అంటూ ఇక్కడ ఇచ్చారు. ప్రభావం చూపుతున్నటువంటి కులాలు చూసినట్లయితే గౌడ్స్, పద్మశాలి, యాదవులు అంటూ ఇచ్చారు మనకి. అయితే చూద్దాం. మొత్తం 2.41 లక్షల ఓటర్లకు లక్ష దాకా వీళ్ళే ఉన్నారు. 2.41 లక్షల ఓట్లు ఉన్నప్పుడు 1 లక్ష వరకు ఈ 3 కులాల వారే ఉన్నారు అనేది తెలుస్తుంది. అంటే కులాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా చూద్దాం. ఆ వర్గాలను తమ వైపుకు తిప్పుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయా వర్గాల నేతలతో ప్రచారం కూడా చేపిస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో దావతులు ఇస్తున్నారు, విందులు ఇస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏ వర్గం వారు ఆ వర్గాల వారిని బాగా ఎంటర్టైన్ చేసుకోవడం, మరి విందులు ఇవ్వటం, వినోదాలు చేయటం, ఇంకా వారికి కొంత డబ్బు ఈ ఆశ చూపించడం, ఇలా అన్ని రకరకాలుగా చేస్తూ ఎవరి కులం వాళ్ళని వాళ్ళు మరి ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానించుకోవడం, వాళ్ళ ద్వారా మరి బెనిఫిట్స్ చూపించుకోవడం ఇలా చేస్తున్నారు. గ్రామ స్థాయిలో దావతులు కూడా ఇస్తున్నారు. చాలా పెద్దగా దావతులు ఇవ్వటం, అందరినీ ఆకర్షించడం, పార్టీలోకి తీసుకోవడం, ఓట్లు వేయించుకోవడం ఇలా చేస్తున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఈ సర్వేలో వెల్లడైంది మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ప్రభావం చూపింది మాత్రం గౌడ్స్, పద్మశాలి అండ్ యాదవులు అనేది మాత్రం
ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఓట్లు 1,00,000 దాకా ఓట్లు పోలైన చూసుకున్నట్లయితే ఇవే ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనకి మరి సర్వేలో వెల్లడైంది. మునుగోడులో మునుగోడు ఎన్నికలు మూడు కులాల కీలకంగా నిలిచాయి అనేది మనకి క్లియర్గా తెలుసు. సో మనం ఇంకా చూసినట్లయితే ఈనాడు పేపర్ చూసుకుందాం. సో ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇంకా ఈనాడులో మనకి 22 నుంచి ధాన్యం కొనుగోలు అనేది ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. విజయీ భవ అంటూ అంటే డిగ్రీ ప్రిలిమ్స్ గురించి ఎగ్జామ్స్ గురించి మనకి ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ ప్రధాన వార్త చూస్తే అప్పు భవితకు ముప్పే అంటూ ఇచ్చారు. ఇంకా అది అంటే మనం అది చూసుకోవచ్చు. జీడిపిలో 90% దాటేసిన ప్రభుత్వాల రుణాలు అంటూ దానికి సంబంధించిన వివరాలు అనమాట. ఇవన్నీ కూడా అప్పుకి భవితకు ముప్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన చూడవచ్చు మనం ఇక్కడ. సో ఇక మీ దత్తత పాలన అవసరం లేదు అంటూ కేటీఆర్పై కిషన్ రెడ్డి ధ్వజమెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, మమ్మల్ని గెలిపిస్తే మునుగోడులో టీఆర్ఎస్ని గెలిపిస్తే కొన్ని ప్రాంతాలను ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుంటాం, ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటాం, ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటాం అని ఆయన మాట్లాడడం తెలుస్తుంది. కాబట్టి కిషన్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఇంకా మీ దత్తత రాజకీయాలు ఆపేయండి, మీ దత్తత పరిపాలనలు ఆపండి, అవసరం లేదు అన్నట్లుగా మాత్రం కిషన్ రెడ్డి మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు కేటీఆర్పై అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అది దానికి సంబంధించిన వివరాలన్నీ మాత్రం పేపర్ 8లో చూడొచ్చు అనేది ఇచ్చారు. దత్తత పాలనకు అవసరం లేదు, ఇంకా ఆపేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి అన్నట్లుగా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇంకా మునుగోడులో ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,41,368 ఉన్నాయని చెప్తుంది. తుది గణాంకాలు విడుదల చేశారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. ప్రొఫెసర్ సాయిబాబా విడుదల నిలిపివేత అంటూ ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన వివరాలు నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తానికి ఆయనను మాత్రం విడుదల చేసేదాన్ని నిలిపివేశారు. సుప్రీంకోర్టు కొంత స్టే విధించింది. ఆయన నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనే కొంత హైకోర్టు స్టే విధించినట్లుగా తెలుస్తుంది అనేది మాత్రం క్లియర్గా ఉంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో దాడులకు పిఎఫ్ఐ కుట్ర కూడా చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఈనాడులో మనకి ఇచ్చారు. ఇంకా అది మనం చూడొచ్చు. ఇక ఓయూలో ఉద్యోగ జాతర కూడా నడుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఉద్యోగాలు అంటూ దరఖాస్తులు చేసుకోండి అంటూ అది ఎప్పటి నుంచో నడుస్తున్నది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓయూలో ఉద్యోగ జాతరే కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా పిల్లల విషయానికి వచ్చినట్లయితే మండలానికి 2 పాఠశాలలకు సీఎం అలాగే ఉన్నబడే ఉన్నతంగా ఉండాలి అనే విధంగా ఇక్కడ మెయిన్ ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నబడినే ఉంచాలి, ఉన్నతంగా తీర్చిదిద్దితే సరిపోతుంది కొత్త బడులు కంటే. కొందరి అభిప్రాయం కొత్త బడులు ఏర్పాటు కావాలి అని, కానీ ఉన్నదాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే సరిపోతుంది అనేది కూడా మనకి ఒక ప్రధాన వార్తగా మాత్రం ఇక్కడ ఇచ్చారు. ఉన్న వాటిని సరిదిద్దుకుందాం, ఉన్న వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే సీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ఎరువులు దుకాణాలు అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. ఇంకా రేపు రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధి కూడా సొమ్ము జమ అవబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు కొన్ని విషయాలను అంటూ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కూడా ఆయన మాట్లాడి కొన్ని విషయాలను వివరించినట్లుగా మనకి తెలుస్తుంది ఇక్కడ. సో ఇంకా ఎరువులు దుకాణాలు ఉండబోతున్నాయి, సమృద్ధిగా ఆ కేంద్రాలన్నీ ఏర్పాటు చేస్తాం, ఎవరికి కూడా ఎటువంటి రైతులు అనేవాళ్ళు నష్టపోకుండా ఉండబోతున్నాయి, అలా ఏర్పాట్లు చేయబోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే భారత్లో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయి అనేది మరొక చోట ఇచ్చారు మనకి ఈనాడులో. భారత్లో ఆకలి కేకలు ప్రపంచంలో చూసుకున్నట్లయితే కున్సాదా సూచీలో 107వ స్థానంలో మన భారత్ ఉంది. భారత్లో మాత్రం ఖచ్చితంగా ఆకలి చావులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ అనేది అంటే కరువు దేశంగా భారతదేశం ఉంది. అందరూ ఒక పేరు సంపాదించుకుంది, ఆకలి చావులు చనిపోయే ఖాతాలో భారత్ కూడా ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇంకా భాజపా ఎత్తులను చిత్తు చేస్తాం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. భాజపా ఎత్తులను చిత్తు చేస్తాం అంటూ మంత్రి కేటీఆర్ తెరాసలో చేరిన చండూరు కాంగ్రెస్ ఎంపీపీ కళ్యాణి, ఆమె భర్త రవికుమార్ గౌడ్ అంటూ ఇచ్చారు. అయితే ఇప్పుడు
వాళ్ళు టీఆర్ఎస్కి వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉన్నారు, తెరాసలో చేరారు, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఇందులో భార్యాభర్తలుగా వచ్చారు ఇద్దరు. మరి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇంకా భాజపా ఎత్తుగడలన్నింటినీ కూడా చిత్తు చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడడం తెలుస్తుంది. అంటే ఒకరు ఒక పార్టీలో చేరినప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తూ మళ్ళీ అవతల పార్టీ వాళ్ళని కించపరిచినట్లు మాట్లాడడం, లేదా అసలు అవతల పార్టీ వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీలను లెక్కలేనితనంగా మాట్లాడడం, వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళు ఖచ్చితంగా మరి ఒకరినొకరు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఒకరిపై ఒకరైతే ఫైరే, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఒకరిపై ఒకరు ఖచ్చితంగా ఫైర్ అవుతూనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం మనకి చాలా కనిపిస్తుంది. సో మనం ఈరోజు ఇంకా ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి ఎక్కువగా అంటే ఇటు ఏపీ చూసుకున్నట్లయితే మనకి అక్కడ విశాఖలో మూడు పార్టీలు ఒకే రోజు సభ పెట్టుకోవడం, మరి పవన్ కళ్యాణ్ ఇంకా 3 రోజులు కూడా అక్కడే ఉండబోతున్నారు అనే దాని గురించి ఎక్కువగా టాపిక్ కనిపిస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో చూసినట్లయితే మునుగోడు ఒక పెద్ద హాట్ టాపిక్గా కనిపిస్తుంది. ఇంకా సీఎం కేసీఆర్ అసలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో అనేది ఒక టాపిక్. ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్లన్నింటినీ ఇంకా ఎవరైనా దత్తత తీసుకోవాలి వాటిని అన్నట్లుగా మరి ఇటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులంతా ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఇటు కేటీఆర్ చూసుకున్నట్లయితే దత్తత తీసుకుంటా కొన్ని గ్రామాలని నన్ను గెలిపిస్తే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన దత్తత పాలన ఆపేస్తే బాగుంటుంది అనే విధంగా. ఇంకా ఇక్కడ ఏది చూసుకున్నా కూడా మొత్తంగా హాట్ టాపిక్స్ అంటే ఇంకా ఇటు మునుగోడు అటు విశాఖ ఈ రెండింటి మధ్యలే ప్రస్తుతం మాత్రం వేడిగా కొనసాగుతున్నటువంటి న్యూస్ మనం ఈరోజు పేపర్స్లో చూసాం. సో ఇదండి ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.